హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సుష్మా. ఇన్వెస్ట్మెంట్స్లో గోల్డ్పై ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది, సావరన్ గోల్డ్ బాండ్ ఫీచర్స్ ఏంటి, వీటిపై ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవి రెడ్డి గారు. వారిని అడిగి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్కారం మాధవి రెడ్డి గారు. నమస్తే అండి. మనం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటాం, చాలా రకాలుగా చేస్తుంటాం. సో ఈ గోల్డ్పై ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి ఎలా ఉంటాయి? సో యాజ్ ఎ ఉమెన్ వీ లైక్ టు హ్యావ్ గోల్డ్. ప్రతి ఒక్కరి జీవితంలో అది ఇన్వెస్ట్మెంట్గా చూడమండి, అది మనకి మోర్ దాన్ దాట్. ఎస్. సో అది మనకి సెంటిమెంట్ అవ్వచ్చు, లేకపోతే యాజ్ అ ట్రెడిషన్ ఎవ్రీ వన్ వాంట్స్ టు కీప్ సమ్ గోల్డ్. అది చాలా మంచిది కూడా అండి. అది మన పెద్దవాళ్ళు స్టార్ట్ చేశారు. బట్ దట్ హ్యాస్ అ వెరీ గుడ్. దాన్నే మేము ఏంటంటే ఇన్ఫ్లేషన్ హెడ్జ్ అనేది అంటాం అనమాట. అంటే దానికి మంచిగా టూల్గా ఇది గోల్డ్. అంటే ఇన్ఫ్లేషన్ ఎంత పెరుగుతూ ఉంటే గోల్డ్ అంత పెరుగుతూ ఉంటుంది. అప్పుడు మన ఖర్చులు ఎలా ఉండేది, గోల్డ్ రేట్ అలా ఉంది. ఇప్పుడు ఖర్చులు ఇలా ఉన్నాయి, గోల్డ్ రేట్ అలా ఉంది. సిచ్యువేషన్స్ ఇప్పుడు చూసుకుంటే గోల్డ్ రేట్ చాలా పెరుగుతుంది. అంటే తగ్గినప్పుడు కొంచెం తగ్గినప్పటికీ చాలా పెరుగుతుంది. అంటే ఫ్యూచర్ లో ఎలా ఉంటది అంటారు దీనిపై? సో గోల్డ్ రేట్ అదే చెప్తున్నాను కదా, మన ఇన్ఫ్లేషన్ లింక్డ్ ఉంటుంది. మన బయట ఇన్ఫ్లేషన్ ఎంత పెరుగుతూ ఉంటే దానికి తగ్గట్టుగా గోల్డ్ పెరుగుతుంది. ఇప్పుడు మన స్టాక్ మార్కెట్స్ అనుకోండి, ఒకేసారి క్రాష్ అవడం చూస్తాం. 20,000 నుంచి 10,000 వరకు వచ్చేస్తుంది సెన్సెక్స్, అదే నిఫ్టీ కానీ ఏదైనా. బట్ దీంట్లో అలా జరగదు. గోల్డ్ ఒకేసారి మీరు అన్నట్టుగా తగ్గినా సరే కొంచెమే తగ్గుతుంది. సో పెరగడం కూడా అంత ఫాస్ట్గా పెరగదు, గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది. అంటే మన ఇన్ఫ్లేషన్, మన ఖర్చులు ఎలా అయితే పెరుగుతూ ఉన్నాయో నెమ్మదిగా అది కూడా అలా పెరుగుతూ ఉంటుందండి. సో యాజ్ ఎ పోర్ట్ఫోలియోలో అంటే మీరు అన్నట్టుగా చాలా మందికి రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. రియల్ ఎస్టేట్లో ఉంటారు, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి, ఆ తర్వాత మనకి షేర్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఇది కూడా కంపల్సరీ ఒకటి ఉండాలండి గోల్డ్ అనేది. అంటే మన ఇన్వెస్ట్మెంట్స్ టోటల్లో ఒక 20%, 10 to 20% ఎక్కువ వద్దు, ఎక్కువగా కూడా చేయకూడదు, అలానే అసలు లేకుండా ఉండకూడదు. ఒక 10 to 20% మన పోర్ట్ఫోలియోలో గోల్డ్ అనేది మెయింటైన్ చేయమని యాజ్ ఎ ఫైనాన్షియల్ ప్లానర్గా మేము ప్రతి ఒక్కరికి చెప్తాము. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమవుతుందంటే, ఎలా చేయాలి, ఎందులో పెడితే బాగుంటుంది అనే దాంట్లో మనకి ఇప్పుడు బాగా పాపులర్ అయింది, మంచి బెనిఫిషియల్గా ఉన్నది ఏంటంటే గోల్డ్ సావరిన్ బాండ్స్. ఈ బాండ్స్లో అంటే ఇంతవరకు గోల్డ్లో పెట్టితే ఇంట్రెస్ట్ రావడం అనేది జరగదండి, క్యాపిటల్ గెయిన్ మాత్రమే వస్తుంది. అంటే మీరు 5,000 per గ్రామ్ కొంటే 8,000 అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతే తప్ప మధ్యలో మీ ఇన్వెస్ట్మెంట్కి ఇంట్రెస్ట్ ఇవ్వడం అనేది ఇప్పటి వరకు జరగలేదు. అది మీరు లాకర్లో పెట్టుకున్నా ఇవ్వరు. లాకర్లో పెట్టుకున్నా మనకి ఎటువంటి వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేయరు. మీ లాకర్లో అలానే ఉంటాయి అవి. సో యూ విల్ యూజ్ ఇట్ ఓన్లీ ఆఫ్టర్ సర్టెన్ టైం. ఆ తర్వాత మీ పిల్లలకి కానీ ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటారు తప్ప దట్ వి విల్ నాట్ ఫెచ్ ఎనీ కైండ్ ఆఫ్ రిటర్న్స్. But gold sovereign bond is the only tool on gold investments where you get 2.5% per annum వస్తుందండి. అంటే మనకి సేవింగ్స్ అకౌంట్ కన్నా ఎక్కువ వస్తుంది. మీరు సేవింగ్స్ అకౌంట్లో వదిలేస్తే కూడా అంత రాదేమో, ఇక్కడ 2.5% per annum వస్తుంది. అండ్ ఫైనల్గా గోల్డ్ క్యాపిటల్ గెయిన్ కూడా మీకే వస్తుంది. క్యాపిటల్ గెయిన్ అంటే ఇప్పుడు 4,800 per గ్రామ్ ఇప్పుడు కొన్నారు, దాని మెచ్యూరిటీ పీరియడ్ 8 years అనుకుందాం. 8 years అండి. 8 years తర్వాత అది 6,000 అయింది అనుకోండి, ఆ డిఫరెన్స్ కూడా మీకు క్యాపిటల్ గెయినే కదా. అంటే ఆ ఎండ్ ఆఫ్ ది మెచ్యూరిటీ పీరియడ్లో ఎంతైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్కి మీకు పే చేస్తారు. సో అది ఒక గెయిన్ వస్తుంది. ఆ తర్వాత ఈ డ్యూరింగ్ ద 8 years మీరు ఈ 8 yearsలో మీ ఇన్వెస్ట్మెంట్ ఒక 1 lakh లేకపోతే 5 lakhs మీరు పెట్టారనుకోండి, దాని మీద మీకు 2.5% ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ ఇంకా టాప్అప్ ఏంటంటే దాని మీద ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే. ఆ గెయిన్ మీద ఆ క్యాపిటల్ గెయిన్ ఏదైతే అంటే మీరు 1,00,000 పెట్టారు, 8 సంవత్సరాల తర్వాత 2 లక్షలు అయింది గోల్డ్ వాల్యూ. సో దాని మీద మీరు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కూడా కట్టాల్సిన అవసరం లేదు. సో మెనీ బెనిఫిట్స్ ఆర్ దేర్ ఇన్ దిస్. ఎప్పుడు వీటిని బయటకు తీసుకోవచ్చు ఈ బాండ్స్ని? అదేనండి, దేర్ యాజ్ లైక్ మనం యాక్చువల్గా మెచ్యూరిటీ పీరియడ్ అయితే 8 years అండి. బట్ యూ కెన్ స్టార్ట్ టేకింగ్ దట్ ఆఫ్టర్ 5th year నుంచి. మీరు 5th, 6th, 7th year నుంచి మీరు మెచ్యూరిటీ పీరియడ్ అంటే 8 years కాకుండా మీరు ముందైనా తీసుకునే అవకాశం వాళ్ళు ఇచ్చారు. బట్ మినిమం 5 years అయితే గ్యారంటీ మీకు ఉంటుంది. బాండ్స్ అయితే మన మెచ్యూరిటీ పీరియడ్ వరకు ఉంటే మంచిది. ఇంకా మీకు ఎమర్జెన్సీ అయితే 5th year నుంచి మీరు ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంది. దీంట్లో ప్లాన్స్ ఏమైనా ఉంటాయా? అంటే దీంట్లో మినిమం 1 గ్రామ్ నుంచి స్టార్ట్ చేయొచ్చండి. అంటే మీ దగ్గర 5,000 ఉంటే మీరు బాండ్ కూడా కొనుక్కోవచ్చు. ఓకే. అంత సింపుల్ అనమాట. అంత మినిమం అమౌంట్ 1 గ్రామ్. ఇప్పుడు 1 గ్రామ్ వాళ్ళు 4,862 లాస్ట్ అది February 5th క్లోజ్ అయిందండి. ఈ గోల్డ్ బాండ్స్ ఏంటంటే ఎవ్రీ 2-3 monthsకి వస్తాయి.
ఓకే, దాన్ని ఎలా చూస్ చేసుకోవడం? ఇంకేం లేదండి, చూస్ చేసుకోవడం ఏమీ లేదు. అది బ్యాంక్స్ లో మీరు వెళ్ళి అడిగి నేను గోల్డ్ బాండ్ కొనాలి అనుకుంటే వాళ్ళు ఆ రోజు ఎంత రేట్ ఉందో చూస్తారు. అంటే ఆ గోల్డ్ బాండ్ కి వాళ్ళు ఇచ్చే ఇష్యూ ప్రైస్ అంటారు. ఆ ఇష్యూ ప్రైస్ మీరు 1 గ్రామ్ నుంచి 4 kgs వరకు పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం 1 గ్రామ్ నుంచి మీరు 4 kgs వరకు ఎంత కావాలంటే అంత మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో మీరు చేయొచ్చు, డిమాట్ ద్వారా చేయొచ్చు, బ్యాంక్స్కి వెళ్ళి నేను ఇలా గోల్డ్ బాండ్స్లో పెట్టాలి అనుకుంటే వాళ్ళకి మీకు మొత్తం ప్రొసీజర్ అనేది చెప్తారండి. ఇట్ ఈస్ సో సింపుల్. ఎలక్ట్రానిక్ ఫామ్లోనే మీరు గోల్డ్ మీరు ఒక డాక్యుమెంట్ మీకు ఇస్తారు, లేదు ఎలక్ట్రానిక్ ఫామ్లో కూడా మీకు అందుబాటులో ఉంటుంది. అంటే ఇవి ఎనీ బ్యాంక్ లో కూడా చూస్ చేసుకోవచ్చండి. ఎనీ బ్యాంక్ అంటే మీరు ప్రైవేట్ బ్యాంక్స్ కానీ ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఇచ్చింది. సావరిన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ షూరిటీ ఉంటుంది, ఆ బాండ్ మీద సెంట్రల్ గవర్నమెంట్ షూరిటీ ఉంటుంది. సో మీరు సేఫ్టీ కోసం ఏమీ ఆలోచించక్కర్లేదు. మీరు ఎక్కడ కొన్నా ఒక్కటే షూరిటీ ఉంటుంది. చాలా మందికి డౌట్ ఉంటది, ఇదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ మీకు ఇస్తుంది కాబట్టి మీరు ఇంకా సేఫ్టీ గురించి అయితే యూ నీడ్ నాట్ టు వరీ అబౌట్ ఇట్ అండి. సో క్యాపిటల్ గెయిన్స్ మీకు ఎంత వస్తే అంత, మెచ్యూరిటీ పీరియడ్ కి ఎంత ఉంటే అంత అమౌంట్, అంటే మీరు 100 గ్రాములు కొన్నారనుకోండి, ఆ 100 గ్రాముల వాల్యూ అప్పటికి ఎంత ఉందో చూసి ఆ అమౌంట్ మీకు పే చేస్తారు. ఆ టైంలో గ్రామ్ ఎంత ఉందో చూసి మీకు అమౌంట్ పే చేస్తారు అనమాట. ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ అని మీరు చాలా బెస్ట్ అండి. ఎందుకంటే లైక్ గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దాని మీద రిటర్న్ కూడా రావాలి అనుకుంటున్నారు కదా. సో అందుకని ఇది బెస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ అంటారు. ఇంకా గోల్డ్ ఈ రోజులు ఇంట్లో పెట్టుకోవడం కూడా అంత సేఫ్ కాదు కదా. సో వీ డోంట్ సజెస్ట్ టు బై ఇన్ ఎనీ ఫిజికల్ గోల్డ్. అంటే చాలా మంది బిస్కెట్స్ కానీ లేకపోతే కాయిన్స్ కానీ ఇట్లా కొంటూ ఉంటారు. 2 grams కాయిన్స్ కొనడం, 4 grams కాయిన్స్ కొనడం, దాన్ని వెళ్ళి లాకర్లో పెట్టడం, లాకర్ ఛార్జెస్ కూడా ఉంటాయి కదండి. సో లేదు ఇంట్లో పెట్టుకున్నాము అంటే దెర్ ఈస్ అ సేఫ్టీ ప్రాబ్లమ్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూ క్యాన్ కీప్ ఇట్ ఇన్ గోల్డ్ బాండ్స్. మీకు సేఫ్టీ ప్రాబ్లమ్స్ ఉండవు, ఇంట్రెస్ట్ వస్తుంది, క్యాపిటల్ గెయిన్స్ వస్తాయి, ట్యాక్స్ గెయిన్స్ అంటే క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ ఉండవు, సో మెనీ థింగ్స్. అంటే ఇంకా మీరు అన్నట్టుగా షూరిటీ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ షూరిటీ ఉంది, అండ్ వెరీ ఈజీ టు ఇన్వెస్ట్ అండి. మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, ఎలా పెట్టాలి ఏంటి అనేది వీ విల్ ఆల్సో గైడ్ దెమ్. లేదు మీరు డైరెక్ట్గా మీకు ఎక్కడైతే బ్యాంక్ అకౌంట్ ఉందో అక్కడే వెళ్ళి కనుక్కోండి. ఎవ్రీ 2-3 monthsకి ఒక ఇష్యూ వస్తుందండి. లాస్ట్ ఇష్యూ నేను చెప్తాను, February 1st నుంచి 5th వరకు, ఆ 5 days మాత్రమే ఉంటుంది. మళ్ళీ అది క్లోజ్ అయిపోయింది అనుకోండి, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద నెక్స్ట్ ఇష్యూ. ఇప్పుడు ఆల్రెడీ 11th ఇష్యూ నడుస్తుంది. నెక్స్ట్ ఇష్యూ మీకు ఏప్రిల్లో కానీ మార్చ్ ఎండ్లో కానీ రావచ్చు. బట్ ఇది తెలియాలంటే ఎలా అండి మరి? అదేనండి, లైక్ యూ బీ ఇన్ టచ్ విత్ అస్ ఆర్ విత్ ద బ్యాంక్. మీరు ఎక్కడైతే మీ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్లో అడిగి పెట్టి ఉంచండి. వాళ్ళు ఇష్యూ ఓపెన్ అవ్వగానే మీకు డేట్స్ చెప్తారు, ఆ డేట్కి టైంకి వెళ్ళండి, ఇన్వెస్ట్ చేయండి. మీకు బాండ్ మీకు డాక్యుమెంట్ అయినా ఇస్తారు, లేదంటే ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ ఫామ్లో అయినా మీకు డిజిటల్ పేమెంట్ జరిగిందనైనా ఇస్తారు. సో దట్ మచ్ ఆఫ్ ఈజీ. ఈ డేట్స్ అనేటివి ఆన్లైన్లో కూడా మనం తెలుసుకోవచ్చండి. మీరు జస్ట్ గూగుల్లో వాట్ ఈస్ ద నెక్స్ట్ సిరీస్ ఫర్ సావరిన్ గోల్డ్ బాండ్స్ అని మీరు జస్ట్ టైప్ చేశారనుకోండి, నెక్స్ట్ సిరీస్ ఎప్పుడు వస్తుందో మీకు తెలుస్తుంది. ఆ సిరీస్లో ఆ టైమ్, ఆ ప్రైస్ అనేది వాళ్ళే ఫిక్స్ చేస్తారండి. అంటే మార్కెట్ ప్రైస్ ఆ డేట్కి ఎంత ఉందో, అండ్ వన్ మోర్ థింగ్, వాళ్ళు 50 rupees డిస్కౌంట్ కూడా ఇస్తారు పర్ గ్రామ్కి. అది ఒక అడ్వాంటేజ్. మార్కెట్ ప్రైస్ ఏదన్నా ఉండనియండి, దాని మీద 50 rupees డిస్కౌంట్ ఇస్తారు. సో ఇప్పుడు గోల్డ్ ప్రైజెస్ తగ్గుతూ ఉన్నాయి కాబట్టి కొంచెం మనకి అఫోర్డబుల్గా వచ్చింది. మరీ 50,000 అంటే కొనలేకపోయిన వాళ్ళందరూ ఇప్పుడు 45,000 వరకు రాబోతుంది కాబట్టి, సో ఈ 4,500 పర్ గ్రామ్ అనేది వెరీ గుడ్ ప్రైస్ అండి. ఈ 4,500 రాగానే మీరు ఇమీడియట్గా కొంత గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే బాగుంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.